కోనసీమ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చే క్రమంలో రైల్వేల నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ ప్రారంభమైంది. 57 కిలోమీటర్ల మేర నిర్మించవలసిన రైల్వే ట్రాక్ నిర్మాణానికి భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. దీనికి సంబంధించి ప్రైమ్ 9లో కథనం ప్రసారమైంది. దీంతో భూములు కోల్పోతున్న అన్నదాతలు స్థానికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ హామీ ఇచ్చారు. తగిన నష్టపరిహారం అందేలా చూస్తామని చెప్పి భూములు కోల్పోతున్న వారికి భరోసా కల్పించారు. త్వరలోనే కోనసీమ ప్రజల చిరకాల కోరికైన రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది. అయితే రైల్వే లైన్ కోసం స్థానికంగా ఉన్న రైతులు తమ సారవంతమైన పంట పొలాలను కోల్పోతుంటే ప్రజలు విలువైన భూములను కోల్పోతున్న పరిస్థితి. దీంతో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ రంగంలో దిగారు. విలువైన భూములను కోల్పోతున్న రైతులు ప్రజలందరినీ పూర్తిగా ఆదుకోవడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు గ్రామ పరిధిలో ఫంక్షన్ హాల్లో ఐనవిల్లి, అమలాపురం రూరల్ మండలాలకు సంబంధించిన భూములు కోల్పోయే రైతులు, నివాస గృహాలు నష్టపోయే గృహ యజమానులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ అధికారులతో కలిసి ఎంపీ హరీష్ పాల్గొని రైతులు, ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా ఎంపీ గంటి హరీష్ మాథూర్ మాట్లాడుతూ ప్రజలు తనపై నమ్మకంతో విజయాన్ని అందించారన్నారు. వారి ఆకాంక్షలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉంటామన్నారు. తన తండ్రి బాలయోగిపై నమ్మకంతో రైల్వే లైన్ నిర్మాణానికి భూములిచ్చిన అందరినీ ఆదుకుంటామన్నారు. ఇక భూములు కోల్పోయిన రైతులు మాట్లాడుతూ మా భూములన్నీ సారవంతమైన భూములని, పలు రకాల పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. బహిరంగ మార్కెట్లో లక్షల్లో పలికే భూములకు వేలల్లో పరిహారం ఇస్తామంటే ఎలా అని తగిన రీతిలో పరిహారం ఇప్పించాలన్నారు. ఎకరం పొలంలో 90 సెంట్ల అవసరమని తీసుకుంటే మిగిలిన 10 సెంట్లలో ఏం పండించుకోగలవని దీనిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. అలాగే నివాస గృహాలు కోల్పోతున్న వారికి ఇళ్ల స్థలాలిచ్చి ఇంటి నిర్మాణానికి పూర్తి పరిహారం అందించాలని ఎంపీని స్థానికులు కోరారు. అయితే కోనసీమ రైల్వే లైన్ కు సంబంధించి ఐనవిల్లి, అమలాపురం రూరల్ మండలాల్లో 7 గ్రామాలకు చెందిన 158 హెక్టార్ల భూమి అవసరమని గుర్తించడం జరిగింది. 2001లో రైల్వే లైన్ నిర్మాణానికి అప్పటి ఎంపీ, మాజీ లోక్ సభాపతి స్వర్గీయ జీఎంసీ బాలయోగి హయాంలో చర్యలు తీసుకోవడం జరిగింది. తిరిగి 20 ఏళ్ల తర్వాత ఆయన తనయుడు ఎంపీ హరీష్ మాథూర్ చొరవతో కోనసీమ రైల్వే లైన్ ప్రతిపాదన తెరమీదికొచ్చింది. అయితే భూములు కోల్పోతున్న ప్రతి ఒక్కరికి పూర్తి న్యాయం చేసి కోనసీమ అభివృద్ధికి దోహదం చేసే రైల్వే లైన్ ఏర్పాటుకు ముందడుగు వేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.